ఆయన ఎలా భయపడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లో కూడా వినాలి కదా. భయపడుతున్నారా అన్న? ఆనవన్నా, భయం అన్నది దువ్వాడకు లేదన్నా. ముందు అది నేను క్లారిటీ చెప్తున్నాను. ఒకటన్నా, రజనీ గారు, మీరు ఇప్పుడు ఒక అడ్వకేట్గా ఒక అనుభవంతో మీరు మాట్లాడారు, సంతోషమ్మా. నేను ఒక మాట అంటున్నా. ఫస్ట్ నా నుంచే ప్రారంభిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా నేను పనిచేశాను. గత 24-25 సంవత్సరాలుగా నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసుకుంటూ వస్తూ 17-18 సంవత్సరాలు అపోజిషన్ పాత్రే పోషిస్తూ ఈరోజు 5 సంవత్సరాలు రూలింగ్ చూసి ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను. నాకు ఈ మధ్యకాలంలో కొన్ని వేల ఫోన్స్, ఆ ఫోన్స్ అన్నీ నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, నువ్వు కనబడితే కారుతో సహా తగలబెట్టేస్తాం అని వాయిస్ మెసేజ్లు అన్నీ పెడితే ఒక ఎమ్మెల్సీగా సరేలే ఇవన్నీ ఉంటాయిలే, ఇవన్నీ మామూలే అని నేను ఎంత విడిచిపెట్టేద్దాం అనుకున్నా. కానీ ఒక సిటిజన్గా కంప్లైంట్ అంటూ ఇవ్వాలి కదా అని నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీస్ టెక్కల వారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విత్ ఆల్ ఎవిడెన్సెస్, ఎవరైతే ఫోన్ చేశారో, ఏమేమి మెసేజ్లు అయితే పెట్టారో అవన్నీ కూడా నేను ఇచ్చానమ్మా. టెక్కల పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఇస్తూ నాకు 2+2 గన్మెన్ ఉండేవారు, అది 1+1 చేసేస్తున్నారు. సరేలేండి, గన్మెన్తో ఆధారపడి రాజకీయాలు మనం స్టార్ట్ చేయలేదు. 17-18 సంవత్సరాలు నేను ఈ గన్మెన్ల మీద, సెక్యూరిటీ మీద ఆధారపడి రాజకీయాలు చేయలేదు. అపోజిషన్ పాత్ర పోషించేటప్పుడు ఉద్యమ నేపథ్యం కలిగిన వాడిని పోలీసులే ఇంటికి వచ్చి కాల్చిపడేస్తామని ఫైరింగ్ ఆర్డర్స్తో ఆ రోజు ఉద్యమాలు చేసిన సందర్భంగా వస్తే ముందడుగేసి నేను వెళ్ళానే తప్ప పోలీసు తూటాలకి భయపడిపోలేదు. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి 62 రోజులు జైల్లో పెట్టారు. ఇదంతా ప్రజా ఉద్యమాల్లో భాగంగా, ఇదేమి నేరాలకు కాదు. మా ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఉద్యమం చేశాను. అయితే నేను అనేది ఏంటారా ఆనవన్న, నేను ఎప్పుడూ భయపడలేదని చెప్తున్నాను. ఒక సిటిజన్గా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను. అయితే నేనేమంటున్నానంటే, నా గన్మెన్లో నాకు స్వీయ రక్షణ, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించో నేను మాట్లాడలేదు. మీరు అంటున్నారమ్మా అసెంబ్లీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పూర్తిగా తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారితో మేమందరం 41 మంది ఎమ్మెల్సీలము, 11 మంది ఎమ్మెల్యేలు మొన్న హౌస్కి వెళ్దామని మేమందరం బయలుదేరి వస్తే మా గొంతు వినిపిద్దాము, ఎంతమంది మరణించినారో, ఎంతమందికి అన్యాయం జరిగిందో అవన్నీ కూడా విశదీకరించి చెబుదామని మేము వస్తే మెయిన్ గేట్ దగ్గరే మమ్మల్ని, మేమేమైతే మాకు నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ను కూడా ఇలా హ్యాండ్లో చూపెట్టుకుంటూ, నేను కూడా సీఎం గారితో కలిసి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మేము కలిసి వస్తుండేటప్పుడు మెయిన్ గేట్ దగ్గర మాకు అడ్డుకుంటా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కొంచెం దురుస్తుగా ప్రవర్తిస్తూ ఆ చేతిలో ఉన్న కాగితాలు తీసుకొని చింపేస్తే అప్పుడు జగన్ అన్నారు, ఏమో ఇది మీరు పోలీసు మీరు టోపీ పెట్టుకున్నారే, అధికార పార్టీ తొత్తుల్లో ఉండటం కాదు, మీ డ్యూటీస్ మీరు చేయాలి, మమ్మల్ని అడ్డుకుంటారా, హౌస్కి రానివ్వరా, సరే నేను నెట్టుకుంటాను, తోచుకుంటారు సార్ అక్కడే ఉన్నారు సార్. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అరే ఉండండి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్నా, ఎక్స్ప్లెయిన్ రజనీ గారికి చెప్తున్నాను నేను అలా నెడుతుంటే మేము అందరం అడ్డంగా ఆయనకి రక్షణ వలయంలో నిలబడినప్పుడు మమ్మల్ని తోసేస్తున్నారు. రమేష్ అన్న సహచర ఎమ్మెల్సీ కూడా కింద పడిపోయినాడు, నేను పడ్డాను ఇంచుమించుగా. అయినా అడ్డుకుంటా ముందుకు ఎలాగో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది టీం మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మాకైతే అసెంబ్లీ లోపలికి వచ్చి వినిపించాలని ఉంది, మాకైతే పేర్లతో సహా జరిగిన నష్టాన్ని విశదీకరించి మాట్లాడాలని ఉంది. మాకు ఎంట్రన్స్ గేట్ దగ్గరే మాకున్న ఇంచుమించు ఎమ్మెల్సీలు 41 మంది ఎమ్మెల్యేలని కలిపి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రిని మీరు బయటికి నెట్టేస్తే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? మీరు లోపలికి వస్తామంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటుంటే సమాధానం చెప్పకపోతే వచ్చిన వాళ్ళని మెయిన్ గేట్ దగ్గర నుంచే తరిమి కొట్టేయడానికి చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా? అమ్మా నాకు రజనీ గారు నాకు జరిగిన అన్యాయాన్ని, ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయాల్ని మీకు విశదీకరించి చెప్పాను. కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాలు, దాడులు, భౌతిక దాడులు, వాహనాలను కాల్చివేసే విధానాలు, వీటన్నిటిపైన విజువల్స్ కొన్ని చూసాం. ఇక వీటన్నిటిపైన ఎవిడెంట్గా కొన్ని చెబుతూ కొన్ని విషయాలను కూడా నేను చెప్పాను. ఇక్కడ మీడియాలో కాదు, నేను ఓకే ఇప్పుడు అన్న ఆదేశాలతో మా పార్టీ నిర్ణయాలతో అవసరమైతే మేము కౌన్సిల్లో నేను అదేంటి క్లియర్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మేము ఇస్తాం. ఇచ్చేటప్పుడు మీరు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడాలి. నా మీదే చర్యలు తీసుకోలేదు కదా, నన్నే పట్టించుకోలేదు కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నన్నే పట్టించుకోకపోతే మమ్మల్నే చంపేస్తామంటే, మా కిందనున్న కార్యకర్తలకి చంపేస్తూ ఉంటే మేమంటున్నాం ఏంటంటే, దయచేసి మా కార్యకర్తలు జోలికి వెళ్ళకండి, చంపేస్తే మమ్మల్ని చంపేయండి అని మా నాయకుడు అన్నారు.
నేను అదే అంటున్నా. చంపిస్తే మమ్మల్ని చంపేయండి, నన్ను చంపేస్తానని ఫోన్లు చేస్తున్నారు కదా. ఎస్, నేను ఎక్కడుంటానో ప్రతి ఒక్కరికి తెలుసు. టెక్కల్ నుంచి ఇక్కడ వరకు విజయవాడ వరకు తిరుగుతూ ఉంటాను. కావాలంటే చంపేయండి, చంపేయడమే పరిష్కార మార్గం అనుకుంటే ప్రజలు మీరు తప్పు చేశారని 10 సార్లు అంటున్నారు. అన్న తప్పులు జరుగుంటే ఓకే, ప్రజా నిర్ణయం ప్రకారం ప్రజాభిష్టం ప్రకారం మేము వారి తీర్పును శిరసాహిస్తూ ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఎస్, సేమ్ థింగ్ యూ వాంట్ టు డూ అగైన్, యూ వాంట్ టు రిపీట్ ద సేమ్ ఇష్యూస్. అంటే కార్యకర్త నుంచి నాయకుడి వరకు మీరు జైల్లో పెట్టేసి హింసించేసి మాకు అల్లరిపాలు చేయాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తారని ప్రజలు మీకు ఎన్నుకున్నారే తప్ప మీరు ఇలా మమ్మల్ని మీద దాడి చేస్తారని కదమ్మా. రజనీ గారు, మరొక మాట కూడా మీకు అడగాలనుకుంటున్నానమ్మా. మీరు అడ్వకేట్ కాబట్టి, ఒకటి 32,000 మంది మహిళలు మిస్ అయిపోయినారని, మిస్సింగ్ జరిగిందని కేంద్ర నిఘా బృందాలు చెప్పాయని, అలాగే వాలంటీర్ల ద్వారా మిస్ అయిపోయారని అన్నారు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ 32,000 మందిని 32,000 మందిని కూడా తెచ్చి పెట్టండి అమ్మా. ఆ 32,000 ఎవరో కూడా ప్రజలకు తెచ్చి అప్పచెప్పండి. మేము కోరుకుంటున్నాం. మేము అన్యాయం చేస్తే మీరు వాళ్ళందరినీ తీసుకురండి. ఈ మధ్య 6 బాలికల మీద అదృశ్యం కూడా అయిపోయినారు. మచ్చుమారి బాలిక ఈ రోజు వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. హోంమంత్రి గారు వెళ్ళలేదు. ఆమెకి అత్యంత దారుణంగా అత్యాయత్నం చేసి పడేసినారు, చంపేసినారు. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటివన్నిటి మీద మీరు మాట్లాడారు. ఆనం గారు రెస్పాండ్. ఇప్పుడు దువ్వాడ